హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు. ఆకాశంలో అక్కడక్కడ మిగిలి ఉన్న చీకటిని చీల్చుకుంటూ సన్నటి వెలుతురు రేఖలు భూమిని తాకుతున్నాయి. ఆ ఊరి చివర ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు మాత్రం ఎప్పట్లాగే నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. ఆ ఇంటి పేరు ఆనంద నిలయం. కానీ ఆ పేరుకు, ఆ ఇంట్లో ఉన్న వాతావరణానికి ఏమాత్రం పొంతన లేదు. అక్కడ నవ్వులు వినిపించి 7 ఏళ్లు గడుస్తున్నట్టుగా ఉంటుంది ఆ ఇంటి కల. ఇంటి లోపల విశాలమైన హాల్లో గోడకున్న పాతకాలపు గడియారము టిక్ టిక్ అని శబ్దం చేస్తుంది. ఆ గడియారం ముళ్ళు కదిలిన ప్రతిసారి ఆ ఇంట్లో ఉన్న నిశ్శబ్దం మరింత భయంకరంగా మారుతుంది. లోపల గదిలోంచి ఒక సన్నటి అలికిడి. అది వెన్నెల గది. వెన్నెల పేరుకు తగ్గట్టుగానే స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండే అమ్మాయి. కానీ ఆమె జీవితంలో వెన్నెల లేదు. కేవలం అమావాస్య చీకట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంది వెన్నెల. 22 ఏళ్ల లేత వయసు, అందమైన కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో చెప్పలేనంత శూన్యం. ముఖంలో ఎలాంటి అలంకరణ లేదు. కనీసం నుదుటిన ఒక చిన్న బొట్టు కూడా లేదు. ఆమె వేసుకున్న దుస్తులు ఎప్పుడూ లేత రంగుల్లోనే ఉంటాయి. ఎక్కువగా తెలుపు లేదా క్రీమ్ కలర్. ఆమె చేతులకు గాజులు లేవు. మెల్లో ఎలాంటి ఆభరణం లేదు. ఆమెను చూస్తే ఒక కదిలే శిల్పంలా, ప్రాణం ఉండి కూడా లేని ఒక దేవతలా అనిపిస్తుంది. వెన్నెల బయట నుంచి ఒక కఠినమైన గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే వెన్నెల శరీరంలో సన్నటి వణుకు పుట్టింది. ఆ గొంతు ఆమె అత్తగారు అన్నపూర్ణమ్మది. ఆ ఇంట్లో ఆమెదే శాసనం. ఆమె గీసిన గీత దాటడానికి ఆ ఇంట్లో ఎవరికీ ధైర్యం లేదు. ముఖ్యంగా వెన్నెలకు. వెన్నెల నెమ్మదిగా గదిలోంచి బయటకు వచ్చి తలదించుకొని అన్నపూర్ణమ్మ ముందు నిలబడింది. అన్నపూర్ణమ్మ చేతిలో ఒక పాతకాలపు పూజగంప ఉంది. ఆమె చూపులు పదునైన కత్తుల్లా వెన్నెల మీదకు దూసుకెళ్లాయి. ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళే మొదటి రోజు. నా కొడుకు చనిపోతూ నీ చదువు పూర్తి చేయాలని కోరుకున్నాడు కాబట్టే వాడి చివరి కోరిక తీర్చడం కోసం మాత్రమే నిన్ను కాలేజ్కి పంపిస్తున్నాను. ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి నువ్వు మా ఇంటి కోడలివి. నా కొడుకు లేకపోయినా నువ్వు ఈ ఇంటి పరువ్వి. ఇది మర్చిపోకు అంటూ చాలా కఠినంగా చెప్పింది. అలాగే అత్తయ్య. వెన్నెల గొంతులోంచి మాట చాలా చిన్నగా, భయంతో కూడి బయటకు వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ చూపు ఎప్పుడు నేల మీద ఉండాలి. పక్క వాళ్ళతో అనవసరమైన మాటలు వద్దు. ఆడపిల్లతో తప్ప మగవాళ్ళతో మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. నీ కర్మకాలి ఈ చిన్న వయసులోనే నీకు ఈ రాత రాసిపెట్టింది దేవుడు. ఆ రాతను మార్చాలని చూడకు. కాలేజ్ అయిపోగానే తిన్నగా ఇంటికి రావాలి అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి బయటకు రాకుండా బలవంతంగా ఆపుకుంది. ఏడవడం కూడా ఆమెకు అలవాటు తప్పిపోయింది. తన జీవితం ఒక గదికి పరిమితం అయిపోయిందని అనుకున్న సమయంలో తన భర్త చివరి కోరిక మేరకు ఫైనల్ ఇయర్ డిగ్రీ పూర్తి చేయడానికి ఆమెకు బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశం కూడా ఆమెకు ఒక స్వేచ్ఛలా కాకుండా మరో రకమైన బంధంలా అనిపిస్తుంది. నెమ్మదిగా తన పుస్తకాల బ్యాగ్ తీసుకుని ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టింది వెన్నెల. బయట వీస్తున్న చల్లటి గాలి ఆమెను తాగ్గానే ఎన్నో రోజుల తర్వాత స్వేచ్ఛగా శ్వాస పీల్చుకున్న భావన కలిగింది. కానీ మనసులో ఉన్న భారం మాత్రం తగ్గలేదు. బస్టాప్ వరకు నడిచి వెళ్ళి కాలేజ్ బస్ ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. బస్సు కదులుతుంది. కానీ ఆమె ఆలోచనలు మాత్రం ఎక్కడికో గతం చుట్టూ, జరిగిపోయిన ఓ ఘోరమైన విషాదం చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు సెయింట్ ఆల్బర్ట్స్ డిగ్రీ కళాశాల. ఆ ఊర్లో అది చాలా పేరున్న కాలేజ్. ఫైనల్ ఇయర్ విద్యార్థులతో కాలేజ్ క్యాంపస్ అంతా సందడిగా ఉంది. చెట్ల కింద, క్యాంటీన్ దగ్గర, గ్రౌండ్లో ఎక్కడ చూసినా విద్యార్థుల నవ్వులు, అల్లరి మాటలు వినిపిస్తున్నాయి. క్యాంపస్లో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు కార్తిక్. కార్తిక్ ఫైనల్ ఇయర్ ఆర్ట్ స్టూడెంట్. కాలేజీలో చాలామంది అబ్బాయిలా వాడు బైకులు వేసుకొని తిరగడు. క్యాంటీన్లో అల్లరి చేయడు. వాడి ప్రపంచం వేరు.
ఎప్పుడు చేతిలో ఒక పుస్తకం లేదా మెల్లో ఒక కెమెరా ఉంటాయి. మనుషుల ముఖాలను, వారి కళ్ళల్లోని భావాలను చదవటం వాడికిష్టం. వాడి కళ్ళు ఎప్పుడూ ఏదో కొత్త కథ కోసం, ఒక లోతైన భావం కోసం వెతుకుతూ ఉంటాయి. స్నేహితులు వాణ్ణి ఫిలాసఫర్ అని ఆట పట్టిస్తూ ఉంటారు. వాడికి ఉన్నది 2 స్నేహితులు. కానీ కార్తీక్ వాళ్ళంటే ప్రాణం. ఏంట్రా కార్తీక్, ఎప్పుడు ఆ పుస్తకాల్లోని తలదూర్చుకుంటావా? ఈరోజు ఫైనల్ ఇయర్ ఫస్ట్ డే రా. క్యాంపస్లోకి ఎంతమంది కొత్త జూనియర్లు వస్తున్నారో చూడు అంటూ వాడి భుజం మీద చేయి వేశాడు వాడి స్నేహితుడు వినయ్. కార్తీక్ నవ్వి తన చేతిలో ఉన్న పుస్తకం మూసాడు. నువ్వు చూడరా, నాకెందుకు, నా కళ్ళకు చదవటానికి ఈ పుస్తకం చాలు అన్నాడు ప్రశాంతంగా. నువ్వు మారవురా బాబు అని వినయ్ తల పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి కాలేజ్ గేట్లోంచి లోపలికి అడుగుపెట్టింది వెన్నెల. క్యాంపస్ మొత్తం రంగురంగుల దుస్తులతో, నవ్వుతూ తుల్లుతూ ఉన్న విద్యార్థులతో నిండి ఉంది. కాని వారి మధ్యలో తెలుపు రంగు చుడిదారు వేసుకొని తలదించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న వెన్నెల ఒక భిన్నమైన చిత్రంలా అనిపించింది. ఆమె నడకలో ఎలాంటి హడావిడి లేదు, ఆతృతం లేదు. కేవలం ఒక రకమైన అలసట, జీవితం పట్ల విరక్తి కనిపిస్తున్నాయి. గాలికి ఆ ముంగుర్లు ముఖం మీద పడుతున్నా వాటిని సరిచేసుకునే ఉత్సాహం కూడా ఆమెలో లేదు. అప్రయత్నంగా కార్తీక్ చూపులు అటువైపు మళ్ళాయి. మొదటిసారి వాడు వెన్నెలను చూశాడు. వాడి కళ్ళు ఆమె మీద ఆగిపోయాయి. ఆ ముఖంలో ఎలాంటి ఆకర్షణీయమైన అలంకరణ లేదు. కానీ ఒక చెప్పలేనంత సహజమైన అందం ఉంది. అయితే కార్తీక్ను కట్టిపడేసింది ఆ అందం కాదు, ఆమె కళ్ళల్లో ఉన్న అంతుచిక్కని విషాదం. అంతమంది మధ్యలో నడుస్తున్నాం. ఆమె తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడ నిర్మించుకుని ఒంటరిగా నడుస్తున్నట్టు వాడికి అనిపించింది. ఎవరి అమ్మాయి, ఎప్పుడు కాలేజీలో చూడలేదేం, ఫైనల్ ఇయర్లో కొత్తగా జాయిన్ అయినట్టుంది. కానీ ఎందుకంత దిగులుగా ఉంది? ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ఎందుకంత బరువెక్కినట్టు అనిపిస్తుంది? కార్తీక్ మనసులో ప్రశ్నల సుడిగుండం మొదలైంది. వాడు తన కెమెరా తీసి ఆ దృశ్యాన్ని బంధించాలని అనుకున్నాడు. కానీ ఎందుకు ఆమె ప్రశాంతతను భగ్నం చేయటం ఇష్టం లేక కెమెరాను అలాగే బ్యాగ్లో పెట్టేశాడు. వెన్నెల తలదించుకొని నడుచుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వైపు వెళ్ళిపోయింది. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఆమె ముఖం, ఆమె కళ్ళల్లోని మౌనం ఒక చెరగని ముద్ర వేశాయి. క్లాస్ రూమ్ నెంబర్ 402, ఫైనల్ ఇయర్ ఆర్ట్ క్లాసు. క్లాసులో అప్పటికే చాలామంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ వేసవి సెలవులు ఎలా గడిచాయో మాట్లాడుకుంటున్నారు. క్లాస్ రూమ్ అంతా సందడిగా ఉంది. గుమ్మం దగ్గర ఒక నిమిషం ఆగి లోపలికి రావడానికి సంకోచిస్తూ నిలబడింది వెన్నెల. లోపల ఉన్న వాతావరణం చూసి ఆమెకు చాలా భయం వేసింది. అన్నపూర్ణమ్మ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు. నెమ్మదిగా ఎవరి కంట పడకుండా వెళ్ళి చివరి బెంచ్లో ఒక మూలన కూర్చుంది వెన్నెల. తన పుస్తకాలను డెస్క్ మీద పెట్టి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి క్లాసులోకి ఒక అమ్మాయి తుఫాన్లా ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు హారిక. చూడ్డానికి చాలా చురుగ్గా, కళ్ళ నిండా కొంటెతనంతో ఉంటుంది. ఆమె మాటలు జలపాతంలో ఆగకుండా వస్తుంటాయి. క్లాసులో అందరికీ ఆమె సుపరిచితురాలే. హారిక లోపలికి రాగానే అందరినీ పలకరించి తన కోసం ఖాళీగా ఉన్న సీటు కోసం వెతుకులాట మొదలుపెట్టింది. అప్పుడే ఆమె కళ్ళు చివరి బెంచ్లో ఒంటరిగా కూర్చున్న వెన్నెల మీద పడ్డాయి. హాయ్, ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగింది చిరునవ్వుతో. వెన్నెల ఉలిక్కిపడి ఆమె వైపు చూసింది. ఎవరైనా తన్ను పలకరిస్తే ఎలా స్పందించాలో ఆమెకు అర్థం కాలేదు. జంకుతూనే తల ఊపింది సరే అన్నట్టు. హారిక తన బ్యాగ్ పక్కన పెట్టి, నా పేరు హారిక, నేను ఇక్కడే ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను. నేను ఎప్పుడు చూడలేదే, కొత్తగా జాయిన్ అయ్యావా అని అడిగింది ఆమె పరిచయం చేసుకునే ప్రయత్నంలో. అవును, నా పేరు వెన్నెల, ఫైనల్ ఇయర్కి డైరెక్ట్గా జాయిన్ అయ్యాను అని చాలా నెమ్మదిగా సన్నటి గొంతుతో సమాధానమిచ్చింది వెన్నెల. హారికకి వెన్నెలను చూడగానే ఏదో తేడాగా అనిపించింది. 20 ఏళ్ల అమ్మాయిలు వేసుకుని రంగురంగుల బట్టలు కాకుండా చాలా సాధారణమైన
తెల్లటి దుస్తులు, ముఖాన బొట్టు లేకపోవటం, చేతి కనీసం వాచ్ కానీ గాజులు కానీ లేకపోవటం హారిక గమనించింది. కానీ హారికకి మనసుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో చాలా నేర్పు ఉంది. వెన్నెల ముఖంలో ఉన్న భయాన్ని, బిడియాన్ని ఆమె పసిగట్టింది. బహుశా ఆమె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి ఉంటుందని, లేదా చాలా కఠినమైన కుటుంబం నుంచి వచ్చి ఉంటుందని హారిక అనుకుంది. ఆమెను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగకూడదని నిర్ణయించుకుంది. వెన్నెల, పేరు చాలా బాగుంది. నీకేమైనా నోట్స్ కావాలన్నా, కాలేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అని స్నేహపూర్వకంగా వెన్నెల చేతిని పట్టుకుంది హారిక. ఆ చిన్న స్పర్శకు వెన్నెల కళ్ళల్లో తెలియని నీటి పొర అలుముకుంది. చాలా ఏళ్ల తర్వాత ఒక మనిషి తన్ను ఆప్యాయంగా పలకరించటం, తనను ఒక స్నేహితురాలుగా చూడడం ఆమెకు చాలా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ అని మాత్రమే అనగలిగింది ఆమె. సరిగ్గా అదే సమయానికి కార్తిక్, వినయ్ క్లాసులోకి వచ్చారు. కార్తిక్ చూపులు వెంటనే క్లాస్ రూమ్ అంతా వెతికాయి. చివరి బెంచ్లో హారిక పక్కన కూర్చున్న వెన్నెలను చూడగానే వాడి పెదవులపై చిన్న చిరునవ్వు వెలిసింది. వాళ్ళు వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నారు. కానీ కార్తిక్ మనసంతా వెనక బెంచ్ మీదే ఉంది. క్లాస్ జరుగుతున్నంతసేపు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి ఆమెనే గమనిస్తూ ఉన్నాడు కార్తిక్. వెన్నెల క్లాసులో జరుగుతున్న పాఠం మీద కన్నా తన చుట్టూ మనుషుల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఎవరైనా తన్ను గమనిస్తున్నారా, తన గురించి ఏమైనా అనుకుంటున్నారా అనే భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. మొదటి రోజు కాలేజ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలు. కాలేజ్ బెల్ మోగ్గానే వెన్నెల వెంటనే తన పుస్తకాలను బ్యాగ్లో సర్దుకొని హారికకు కనీసం బాయ్ కూడా చెప్పకుండా గబాగబా బయటకు నడిచింది. అన్నపూర్ణమ్మ చెప్పిన సమయానికి ఇంటికి చేరకపోతే జరిగే పరిణామాలు తలుచుకుంటేనే ఆమెకు భయంగా ఉంది. గేటు వైపు వేగంగా నడుస్తున్న వెన్నెలను దూరం నుంచి చూస్తున్నాడు కార్తీక్. ఒక మనిషి ఎందుకంత భయంగా బతుకుతుంది? ఆ మౌనం వెనుక ఉన్న కథ ఏంటి? ఎవరికి కనిపించని ఏ బంధనాలు ఆమెను కట్టిపడేస్తున్నాయి? కార్తీక్ మనసులో ఈ ప్రశ్నలు సుడిగుండాల్లా తిరుగుతున్నాయి. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వాళ్ళు బలంగా నాటుకుంది. అప్పటి వరకు పుస్తకాలే ప్రపంచంగా బతికిన కార్తీక్కి మొదటిసారిగా ఒక నిజమైన మనిషి మనసులను చదవాలనే కోరిక పుట్టింది. బస్టాప్కు చేరుకున్న వెన్నెల బస్ ఎక్కి మళ్ళీ అదే కిటికీ పక్కన కూర్చుంది. బస్ కాలేజీని దాటి ముందుకు వెళ్తుంటే ఆమె కళ్ళొక్కసారి క్యాంపస్ వైపు చూశాయి. అక్కడ ఒక రావి చెట్టు కింద నిలబడి తన బస్ వైపే చూస్తున్న కార్తీక్ ఆమె కంటపడ్డాడు. అతని కళ్ళల్లో తన పట్ల ఉన్న శ్రద్ధను, ఒక రకమైన ఆప్యాయతను ఆమె గమనించింది. కానీ ఆ చూపులకు స్పందించే ధైర్యం కానీ అర్హత కానీ తనకు లేవని ఆమెకు తెలుసు. వెంటనే చూపు తిప్పుకొని నేలవైపు చూసుకుంది. బస్సు ఆనంద నిలయం దగ్గరకు చేరుకుంది. ఇంటి ముందు అడుగు పెట్టగానే వెన్నెల గుండె బరువుగా మారింది. కాలేజీలో గడిపిన ఆ కొద్ది గంటల స్వేచ్ఛ ఇక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ ఆ చీకటి గదిలోకి, ఆ కఠినమైన ఆంక్షల మధ్యలోకి తను వెళ్ళాలి. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళగానే హాల్లో సోఫాలో కూర్చుని ఉంది అన్నపూర్ణమ్మ. చేతిలో జపమాల తిప్పుతూ వెన్నెల రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఆమె చూపులు వాకిలి వైపు ఉన్నాయి. వచ్చావా? ఏంటి 10 నిమిషాలు ఆలస్యమైంది? అన్నపూర్ణమ్మ గొంతు గదిలో ప్రధ్వనించింది. బస్ దొరకటం కాస్త లేటైంది అత్తయ్య అంటూ వణుకుతున్న స్వరంతో చెప్పింది వెన్నెల. రేపటి నుంచి ఆ సాకులు చెప్పకు. క్లాస్ అయిపోగానే గబాగబా నడిచి వచ్చి బస్టాప్లో నిలబడు. ఆడపిల్ల, అందులోనూ నీలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్ల రోడ్డు మీద ఎక్కువసేపు కనిపించకూడదు. ఈ లోకం చాలా క్రూరమైంది. 10 రకాలుగా మాట్లాడుకుంటారు. మన ఇంటి పరువు మంటగలిపే పనులు నువ్వు చేయవని ఆశిస్తున్నాను. వెళ్ళి స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టు అని ఆజ్ఞాపించింది ఆమె. వెన్నెల మాట్లాడకుండా తల ఊపి తన గదిలోకి వెళ్ళింది. తలుపులు వేసుకుని బ్యాగ్ కింద పడేసి మంచం మీద కూలబడి సైలెంట్గా ఏడ్చింది. తన జీవితం ఎందుకు ఇలా తయారైంది? తనకంటూ ఒక ఆశ, ఒక కళ ఎందుకు ఉండకూడదు? సమాజం ఈ కట్టుబాట్లు ఎందుకు
ఒక ఆడపిల్ల జీవితాన్ని, అందులోనూ భర్తను కోల్పోయిన ఒక అమ్మాయి జీవితాన్ని జీవన సమాధి చేస్తాయి? ఈ ప్రశ్నలకు ఆమె దగ్గర సమాధానం లేదు. కానీ మొదటిసారిగా ఇవాళ కాలేజీలో హారిక పలకరింపు, ఆ తర్వాత చెట్టు కింద కార్తీక్ చూపు ఆమెలో చాలా కాలంగా చచ్చిపోయిన ఏదో ఒక సన్నటి జీవాన్ని తట్టి లేపాయి. ఆ ఆలోచన ఆమెకు భయం కలిగించింది. తన మనసులో ఏ ఆశ మొలకెత్తకూడదు. ఆ తనకు తన చుట్టూ ఉన్న వారికి ప్రమాదమని ఆమె తన్ను తాను గట్టిగా చెప్పుకుంది. ఉదయం 5:30 గంటలు. ఆనంద నిలయంలో పక్షుల కిలకిల కంటే ముందే ఊడ్చి చీపురు శబ్దం వినిపిస్తుంది. అది వెన్నెల దినచర్యలో మొదటి అంకం. చలికాలం కాకపోయినా ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన చల్లదనం, నిశ్శబ్దం అలుముకొని ఉంటాయి. పెరట్లోకి వెళ్ళి తులసి కోట చుట్టూ శుభ్రం చేసి ముగ్గు వేస్తుంది వెన్నెల. ముగ్గు అనగానే రంగులు పువ్వులు గుర్తొస్తాయి. కానీ వెన్నెల వేసే ముగ్గులో కేవలం తెల్లటి పిండి మాత్రమే ఉంటుంది. రంగులు వాడడం ఆమె ఇంట్లో ఆమెకు నిషేధం. ఆమె జీవితంలాగే ఆ ముగ్గు కూడా ఏ రంగులు లేకుండా కేవలం తెల్లగా నిస్సహారంగా ఉంటుంది. వెన్నెల వెనక నుంచి అన్నపూర్ణమ్మ గొంతు వినిపించింది. చేతిలో ఉన్న ముగ్గు పిండి గిన్నెను పక్కన పెట్టి లేచి నిలబడింది వెన్నెల. తులసి కోట దగ్గర దీపం పెట్టావా? ఆరా తీసింది అన్నపూర్ణమ్మ. కళ్ళతోనే ఆమెను నకాసిక పర్యాంతం పరిశీలిస్తూ. పెట్టాను అత్తయ్య, తల వంచుకొని బదులిచ్చింది వెన్నెల. ఈరోజు కాలేజీలో ఏమైనా స్పెషల్ క్లాసులు ఉన్నాయా? లేదత్తయ్య, మామూలు క్లాసులే. సరే, నిన్నట్లాగే ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళిరా. నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు. అక్కడ స్నేహాలు ముచ్చట్లు పెట్టడానికి కాదు. మన కుటుంబం గురించి ఎవరైనా అడిగితే అనవసరమైన విషయాలు చెప్పొద్దు. అర్థమైందా అని గట్టిగా హెచ్చరించింది. అర్థమైందా అత్తయ్య అని చెప్పి లోపలికి నడిచింది వెన్నెల. ఆ మనసులో ఒకటే ఆలోచన. తను ఎవరితో మాట్లాడుతుంది? మాట్లాడడానికి ఆమెకేముంది? తన గతం ఒక పీడకల, తన వర్తమానం ఒక బంధనం. ఇక భవిష్యత్తు గురించి ఆలోచించే అర్హత తనకు లేదని ఆమె ఎప్పుడో నిర్ణయించుకుంది. నిన్న కాలేజీలో హారిక పలకరించిన తీరు, ఆ చెట్టు కింద నిలబడ్డ ఆ అబ్బాయి చూపులు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నేను వాళ్ళలాంటి దాన్ని కాదు. వాళ్ళ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు అని తన్ను తాను గట్టిగా చెప్పుకుంటూ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సెయింట్ ఆర్బర్ డిగ్రీ కళాశాల. 2వ రోజు కావటంతో కాలేజీలో కాస్త వాతావరణం కుదురుకుంది. విద్యార్థులు క్లాసుకు వెళ్ళడం ప్రారంభించారు. క్యాంపస్లోని పచ్చిక బయలు మీద మంచు బిందువులు సూర్యరశ్మికి మెరుస్తున్నాయి. కార్తీక్ తన స్నేహితుడు వినయ్తో కలిసి క్యాంటీన్ దగ్గర నిలబడి ఉన్నాడు. వాడి కళ్ళు మాత్రం కాలేజ్ మెయిన్ గేట్ వైపు ఉన్నాయి. చేతిలో కాఫీ కప్పు ఉంది, కానీ వాడి దృష్టి అందులో లేదు. ఒరే కార్తీక్, కాఫీ చల్లారిపోతుందిరా. ఎవరి కోసం అలా చూస్తున్నావు? వినయ్ వాడి భుజం తడుతూ అడిగాడు. కార్తీక్ చిరునవ్వు నవ్వి, ఒక పెయింటింగ్ కోసం రా అన్నాడు. పెయింటింగ్ కోసం గేట్ వైపు చూడ్డమేంట్రా? నీ ఫిలాసఫీ నాకు అసలు అర్థం కాదు అని వినయ్ విసుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే బస్ దిగి గేట్ లోపలికి అడుగుపెట్టింది వెన్నెల. నిన్నట్లాగే అదే తెల్లటి చుడిదారు, నెమ్మదైన నడక, తల నేలకేసి వంచుకొని ఎవరిని గమనించుకుని నడుస్తుంది. ఆమె రాకను చూడగానే కార్తీక్ కళ్ళల్లో తెలియని మెరుపు వచ్చింది. వచ్చింది అని వాడి పెదవులు సన్నగా గొనిగాయి. ఎవర్రా అని వినయ్ అటువైపు చూశాడు. ఆ అమ్మాయా? నిన్న క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చుంది. అదేగా, చూడ్డానికి చాలా ట్రెడిషనల్గా ఏదో పాతకాలపు సినిమాల్లో హీరోయిన్లా ఉందిరా. కానీ ఏంట్రా ఎప్పుడు అంత సీరియస్గా ఉంటుంది? కనీసం ముఖంలో ఒక చిన్న నవ్వు కూడా లేదు. నవ్వు లేదు నిజమే, కానీ ఆ మౌనంలో ఒక పెద్ద కథ ఉంది వినయ్. ఆ కళ్ళల్లో ఉన్న వెలితి నన్నెందుకో చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆమె ఏ లోకంలో ఉందో, ఏ భయంతో బతుకుతుందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు కార్తీక్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ. వినయ్ సీరియస్గా కార్తీక్ వంక చూసి, చూడు కార్తీక్, నువ్వు ఆమె గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ అమ్మాయి అపిరియన్స్ చూస్తుంటే చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఉంది. కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. బహుశా ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయేమో. అనవసరంగా ఆమెతో మాట్లాడితే ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు.
మన పని మనం చూసుకుందాం అని సలహా ఇచ్చాడు. కార్తీక్ ఏం మాట్లాడలేదు. కానీ వాడి మనసు మాత్రం వినయ్ మాటలను అంగీకరించలేదు. ఒక మనిషి అంతలా బాధపడుతూ ఉంటే దూరం నుంచి చూస్తూ ఊరుకోవటం వాడికి చేతకాని పని. క్లాస్ రూమ్ నెంబర్ 402. వెన్నెల వెళ్ళి తన అలవాటు ప్రకారం చివరి బెంచ్లో కూర్చుంది. కొద్దిసేపటికి హారిక్ కూడా వచ్చి ఆమె పక్కన కూర్చుంది. గుడ్ మార్నింగ్ వెన్నెల, ఎలా ఉన్నావు? హారిక ఉత్సాహంగా పలకరించింది. గుడ్ మార్నింగ్, బాగున్నాను అని చిన్నగా జవాబిచ్చింది వెన్నెల. నిన్న క్లాస్ అయిపోగానే ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? నేను వెనక్కి తిరిగి చూసేసరికి నువ్వు మాయం అని అడిగింది హారిక. వెన్నెల ముఖంలో భయం కనిపించింది. అది బస్ టైం అవుతుంది, తొందరగా వెళ్ళిపోయాను, సారీ అని నత్తిగా చెప్పింది. అయ్యో, దానికే సారీ ఎందుకులే, ఇవాళ లంచ్ ఇద్దరం కలిసే చేద్దాం, సరేనా అని హారిక అడగగానే వెన్నెల కాదనలేక తల ఊపింది. కానీ ఆ మనసులో అత్తగారి మాటలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎవరితోనూ స్నేహాలు వద్దు అని అన్నపూర్ణమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆమె గుండె దడ మొదలైంది. క్లాసులో లెక్చరర్ రామచంద్రరావు గారు వచ్చారు. ఆయన తెలుగు సాహిత్యం బోధిస్తారు. ఆ రోజు ఆయన కరుణరసం గురించి పాఠం చెబుతున్నారు. మనుషుల జీవితంలో కష్టం అనేది ఒక సహజమైన భావోద్వేగం. కానీ కొంతమంది జీవితాల్లో కష్టం ఒక అతిథిగా వచ్చి వెళ్ళిపోదు, అది వాళ్ళ జీవితంలో ఒక శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. వాళ్ళ మౌనమే వాళ్ళ రోదనకు సాక్ష్యం అని ఆయన వివరిస్తూ ఉంటే వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు నేరుగా ఆమె జీవితాన్ని ఉద్దేశించి అన్నట్టే అనిపించాయి. ఆమె తన చేతులతో డెస్క్ను గట్టిగా పట్టుకుని కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముందు బెంచ్లో కూర్చున్న కార్తీక్ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాడు. వెన్నెల పడుతున్న మానసిక సంఘర్షణ వాడికి స్పష్టంగా కనిపించింది. ఆమె కళ్ళల్లో గిరాగిరా తిరుగుతున్న కన్నీటి బిందువులు వాడి గుండెను ఏదో చేశాయి. ఆమె ఎందుకంత బాధపడుతుంది? ఆ చిన్న వయసులో ఆమెకు వచ్చిన కష్టమేంటి? వాడికి ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్. కాలేజీ విద్యార్థులంతా క్యాంటీన్కు చెట్ల కిందకు పరుగులు తీశారు. వెన్నెల తన బాక్స్ తీసుకొని గ్రౌండ్ చివర ఉన్న ఒక పాత లైబ్రరీ భవనం వెనక్కి వెళ్ళింది. అక్కడైతే ఎవరు ఉండరు, ప్రశాంతంగా త్వరగా తినేసి క్లాస్కి వెళ్ళిపోవచ్చు అనేది ఆమె ఆలోచన. అక్కడ ఒక రాతి బెంచ్ మీద కూర్చుని బాక్స్ తెరిచింది. ఆ బాక్స్లో ఎప్పుడు పచ్చడి, మజ్జిగ అన్నం తప్ప వేరే ఏముండదు. అత్తగారు ఆమెకు పెట్టే భోజనం అంతే. రుచికరమైన వంటలు తినే అర్హత ఆమెకు లేదని అన్నపూర్ణమ్మ కఠిన నియమం. వెన్నెల మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఉండగా, వెన్నెల, ఇక్కడున్నావా? నేను క్యాంపస్ అంతా వెతికాను తెలుసా అంటూ హారిక అక్కడికి వగరుచుకుంటూ వచ్చింది. వెన్నెల ఉలిక్కిపడి బాక్స్ మూసేయబోయింది. తన పేదరికపు భోజనాన్ని హారిక చూస్తే ఏమనుకుంటుందో అన్న సిగ్గు ఆమెను ఆవరించింది. కానీ హారిక అప్పటికే చూసేసింది. ఆమె వచ్చి వెన్నెల పక్కన కూర్చుని తన బాక్స్ తెరిచింది. అందులో వేడి వేడి ఫ్రైడ్ రైస్ కర్రీ ఉన్నాయి. ఏంటి వెన్నెల, రోజు వట్టి పచ్చడి అన్నం తింటే నీకు నీరసం రాదా? ఈరోజు నువ్వు నా ఫ్రైడ్ రైస్ తినాలి, నేను నీ పచ్చడి అన్నం తింటాను అంటూ హారిక బలవంతంగా వెన్నెల బాక్స్ను తీసుకొని తన బాక్స్ను వెన్నెల చేతిలో పెట్టింది. వద్దు హారిక, నాకు ఇది అలవాటేం, ఆ బాక్స్ ఇచ్చేయి అని వెన్నెల కంగారుగా అడిగింది. అబ్బా ఊరుకోవే, ఫ్రెండ్స్ మధ్యలో ఈ ఎక్స్చేంజింగ్లు కామన్, నువ్వు తిని ముందు అని హారిక నవ్వుతూ చెప్పింది. వెన్నెల కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఎవరు తన పట్ల ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఆమెకు ఆశ్చర్యంగా, భయంగా, అదే సమయంలో ఎంతో సంతోషంగా అనిపించింది. వణుకుతున్న చేతులతో ఆ ఫ్రైడ్ రైస్ను కొద్దిగా నోట్లో పెట్టుకుంది. ఎన్నో నెలల తర్వాత ఆమెకు ఒక రుచికరమైన ఆహారం నోటికి తగిలింది. కొంత దూరంలో ఉన్న చెట్టు చాటు నుంచి ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు కార్తీకం. హారిక వెన్నెలతో స్నేహం చేయటం వాడికి చాలా సంతోషాన్నిచ్చింది. కనీసం హారిక ద్వారానైనా వెన్నెల ఒంటరితనం నుంచి బయటపడుతుందని వాడు ఆశించాడు. వెన్నెల ముఖంలో మొదటిసారిగా అనిపించిన ఆ చిన్న తృప్తిని చూసి వాడి పెదవులపై ఒక చిన్న విరిసింది. భోజనం తర్వాత వెన్నెల లైబ్రరీకి వెళ్ళింది. సెమినార్ కోసం
ఒక రిఫరెన్స్ బుక్ కావాలని లెక్చరర్ చెప్పారు. లైబ్రరీ అంతా నిశ్శబ్దంగా ఉంది. 2-3 వరుసల పుస్తకాలు అరల మధ్య వెతుకుతుంది వెన్నెల. తనకు కావాల్సిన పుస్తకం దొరికింది. కానీ అది పైన ఉన్న అరలో ఉంది. ఆమె ఎత్తుకు ఆ పుస్తకం అందడం లేదు. కాలివేళ్ల మీద నిలబడి ఆ పుస్తకాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె వెనక ఒక అలికిడి. ఒక చెయ్యి పైకి వెళ్ళి ఆ పుస్తకాన్ని సులభంగా కిందకు తీసింది. వెన్నెల ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. అక్కడ కార్తీక్ నిలబడి ఉన్నాడు. ఆమెకు వాణ్ణి అంత దగ్గరగా చూడ్డం అదే మొదటిసారి. వాడి కళ్ళు చాలా ప్రశాంతంగా, లోతైన అర్థంతో ఉన్నాయి. ఈ పుస్తకమే కదా నువ్వు వెతుకుతుంది అన్నాడు కార్తీక్ చాలా మృదువైన గొంతుతో. ఆ పుస్తకాన్ని ఆమె వైపు చాపుతూ. వెన్నెల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక మగవాడు తనతో నేరుగా మాట్లాడడం, అది అంత దగ్గరగా ఉండటం ఆమెకు తీవ్రమైన భయాన్ని కలిగించింది. అత్తగారి మాటలు ఆమె చెవుల్లో హోరెత్తాయి. ఆడపిల్లతో తప్ప మగవాళ్ళతో మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. వణుకుతున్న చేతులతో ఆ పుస్తకాన్ని తీసుకుంది. థ్యాంక్ యూ అని అతి కష్టం మీద ఒక చిన్న మాట అని అక్కడి నుంచి వేగంగా పక్కకు వెళ్ళిపోయింది వెన్నెల. ఆమె కంగారును, ఆమె వణుకును కార్తీక్ స్పష్టంగా గమనించాడు. ఆమె చేతులు చూశాడు. లేతగా ఉన్న ఆ చేతులకి కనీసం ఒక్క గాజుకు లేదు. దగ్గరగా చూసినప్పుడు ఆమె నుదుటి బొట్టు లేకపోవటం వాణ్ణి ఆలోచనలో పడేసింది. ఎందుకిమే ఇలా ఉంటుంది? ఒకవేళ ఆమె కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? అందుకే ఈమె ఇంత డిప్రెషన్లో ఉందా? వాడి మెదల్లో ఎన్నో ప్రశ్నలు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న భయం చూసి ఆమెను ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకుని సైలెంట్గా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు కార్తీక్. వెన్నెల లైబ్రరీలో కుర్చీలో కూర్చుని రొప్పుతుంది. కార్తీక్ వంక తాను చూడకూడదని అనుకున్నా అతని ప్రవర్తనలోని సున్నితత్వం ఆమె మనసును తాకింది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయితో మాట్లాడే తీరుకు కార్తీక్ మాట్లాడిన తీరుకు చాలా తేడా ఉందని ఆమెకు అర్థమైంది. అతని కళ్ళల్లో ఎలాంటి దురుద్దేశం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన సహాయం చేయాలనే తపన మాత్రమే కనిపించింది. కానీ నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? నాకు అసలు ఇవన్నీ పట్టకూడదు. నేను ఒక శిలకు భావాలుండకూడదు అని తన్ను తాను కోప్పడింది. సాయంత్రం 4:30 గంటలు. కాలేజ్ బస్సు ఆనంద నిలయం దగ్గర ఆగింది. బస్సు దిగి ఇంటివైపు నడుస్తున్న వెన్నెల అడుగులు చాలా బరువుగా ఉన్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే వాతావరణం గంభీరంగా ఉంది. హాల్లో అన్నపూర్ణమ్మ ఒక కుర్చీలో కూర్చొని కళ్ళద్దాలు పెట్టుకుని ఒక పాత డైరీ చదువుతుంది. వెన్నెల రాకిడి వినగానే తల పైకెత్తింది. లోపలికి రా గంభీరంగా అంది. వెన్నెల భయంగా లోపలికి వెళ్ళి నిలబడింది. ఈరోజు ఏమైనా కొత్త స్నేహాలు చేశావా? నిలదీసేలా అడిగింది అన్నపూర్ణమ్మ. వెన్నెల గుండె అయిపోయినంత పనైంది. హారికతో లంచ్ చేయటం అత్తగారికి ఎలా తెలిసింది? ఎవరైనా చూసి చెప్పారా? ఆమెకేమీ అర్థం కాలేదు. లేదు అత్తయ్య, క్లాస్లో నా పక్కన కూర్చున్న అమ్మాయి పలకరిస్తే మాట్లాడానంతే ఆ నిజం చెప్పేసింది. అమ్మాయేనా? ఏ కుర్రాడితోనూ మాట్లాడలేదు కదా? అన్నపూర్ణమ్మ చూపులు సూదుల్లా గుచ్చుకున్నాయి. వెన్నెలకు లైబ్రరీలో కార్తీక్ పుస్తకం తీసిచ్చిన సంఘటన గుర్తొచ్చింది. కానీ అది చెబితే జరిగే రచ్చ ఊహించుకొని ఆమెకు వణుకు పుట్టింది. లేదు అత్తయ్య, నేనెవరితోనూ మాట్లాడలేదు అని అబద్ధం చెప్పింది. బహుశా తన జీవితంలో చెప్పిన మొదటి అబద్ధం అదేనేమో. చూడు వెన్నెల, ఊర్లో అందరి కళ్ళు మన ఇంటి మీద ఉంటాయి. మన గౌరవం ఇసుక మొత్తం లాంటిది. ఒకసారి కూలితే మళ్ళీ కట్టలేము. నీ గురించి నాకు ఎలాంటి చెడు వార్త వినపడకూడదు. వెళ్ళి బట్టలు మార్చుకుని దేవుడి గదిలో కూర్చో. ఈరోజు శుక్రవారం. 2 గంటల పాటు లలిత సహస్రనామం పారాయణం చెయ్యి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. వెన్నెల తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అద్దం ముందు నిలబడి తన ముఖం చూసుకుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, కళావిహీనమైన ముఖం. నేను బతికి ఉన్నానా లేక చచ్చిపోయిన శవానికి ఊపిరి పోసి ఇలా నడిపిస్తున్నారా అని తనలో తాను కుమిలిపోయింది. ఆ రోజు రాత్రి పూజ గదిలో కూర్చొని పుస్తకం చదువుతున్నా ఆ మనసు లగ్నం కాలేదు. పదే పదే హారిక స్నేహం, కార్తీక్ కళ్ళలోని ఆప్యాయత ఆమె మధ్యలో మెదులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా కట్టలు తెంచుకొని ఒక అజ్ఞాత భావం ఆ మనసులో మొలకెత్తుంది. కానీ అది ఒక విషపు మొక్క అని, అది పెరిగితే తన్నే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ దహించి వేస్తుందని ఆమెకు తెలుసు.
మరుసటి రోజు ఉదయం కార్తీక్ తన ఇంటి టెర్రస్ మీద కూర్చొని తన కెమెరాలో ఉన్న ఫోటోలను చూస్తున్నాడు. వాడి మనసంతా వెన్నెల చుట్టూరనే తిరుగుతుంది. ఆమె కళ్ళల్లోని ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి, ఆమెను ఎలా సాధారణ ప్రపంచంలోకి తీసుకురావాలి, అసలు ఆమె గతం ఏంటి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని వాడు బలంగా నిర్ణయించుకున్నాడు. నేను ఆమె హద్దులను దాటను, ఆమెకి ఇబ్బంది కలిగించను, కానీ ఆ నిశ్శబ్ద తరంగాల వెనక ఉన్న సునామీని మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఆమె పెదవులపై ఒక నిజమైన నవ్వు చూసే వరకు నేను నిద్రపోను అని తన్ను ప్రమాణం చేసుకున్నాడు కార్తీక్. ఆ రోజు కాలేజీకి వెళ్ళిన కార్తీక్ తన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టాడు. వెన్నెలతో నేరుగా మాట్లాడితే ఆమె భయపడుతుందని వాడికి అర్థమైంది. కాబట్టి ఆమె స్నేహం చేయడానికి వాడు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గం హారిక. ఉదయం 8 గంటలు సెయింట్ ఆల్బర్ట్ డిగ్రీ కళాశాల క్యాంపస్లోకి లేత సూర్యకిరణాలు చెట్ల ఆకుల గుండా జాలువారుతున్నాయి. ఆ కిరణాలు క్యాంపస్లోని పచ్చికను తాకుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కార్తీక్ తన బైక్ను పార్కింగ్లో పెట్టి వినయ్తో కలిసి నడుచుకుంటూ వస్తున్నాడు. వాడి కళ్ళు అలవాటుగా క్యాంపస్ గేట్ వైపు ఎతికాయి. కానీ వెన్నెల ఇంకా రాలేదు. ఏంట్రా మళ్ళీ నీ చూపులు ఆ గేట్ వైపే వెళ్తున్నాయి? ఆ అమ్మాయి ఇంకా రాలేదులే, కానీ ముందు పద, లైబ్రరీలో నా బుక్ ఒకటి రిటర్న్ చేయాలి అన్నాడు వినయ్ వాడిని తొందర పెడుతూ. కార్తీక్ నవ్వి వెళ్దాం పదా అని నడిచాడు. కానీ వాడి మెదల్లో నిన్న రాత్రి తాను వేసుకున్న ప్రణాళికే తిరుగుతుంది. వెన్నెలకు నేరుగా దగ్గరైతే ఆమె భయపడుతుంది. ఆ భయం ఆమెను మరింత దూరం చేస్తుంది. అందుకే హారిక ద్వారా ఆమె ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. లైబ్రరీలో పని ముగించుకొని బయటకు రాగానే క్యాంటీన్ వైపు వెళ్తున్న హారిక కనిపించింది. వినయ్, నువ్వు క్యాంటీన్కి వెళ్ళి 2 కాఫీలు చెప్పు, నేను వస్తున్నాను అని చెప్పి కార్తీక్ వేగంగా అడుగులు వేసుకుంటూ హారిక దగ్గరికి వెళ్ళాడు. హాయ్ హారిక అని పలకరించాడు కార్తీక్. హారిక ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. కార్తీక్ ఆమెకు క్లాస్మేట్గా తెలుసు, కానీ వాళ్ళు పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కార్తీక్ ఎప్పుడు తన పుస్తకాలు, తన లోకం అన్నట్టుగా ఉంటాడు. అలాంటి వాడు తన్ని పలకరించేసరికి ఆమెకు కొంచెం ఆశ్చర్యం వేసింది. హాయ్ కార్తీక్, ఏంటి ఫిలాసఫర్ గారు నాతో మాట్లాడుతున్నారు? ఏదైనా అద్భుతం జరిగిందా ఏంటి అంటూ సరదాగా ఆట పట్టించింది హారిక. కార్తీక్ చిన్నగా నవ్వి అలాంటిదేం లేదు, ఫైనల్ ఇయర్ కదా, ప్రాజెక్ట్ వర్క్, అసైన్మెంట్స్ అంటూ లెక్చరర్లు ప్రాణం తీస్తున్నారు. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడగటానికి వచ్చాను అంటూ మాట కలిపాడు. మా ప్రిపరేషన్ ఏముంటుంది, ఎగ్జామ్స్కు ముందు రోజు రాత్రి బుక్స్ తీయడమే. అయినా నీకేంట్రా బాబు, ఎప్పుడు పుస్తకాల పురుగువి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నీదే కదా అంది హారిక. అలాగేం లేదులే, బై ది వే, క్లాస్లో నీ పక్కన కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయినట్టుంది, నిన్న మీరిద్దరు కలిసే లంచ్ చేయడం చూశాను. ఫ్రెండ్సా అని చాలా క్యాజువల్గా అడిగాడు కార్తీక్. తన గొంతులో ఎలాంటి ఆతురత కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. హారిక ముఖంలో కొద్దిగా గంభీరత వచ్చింది. తన పేరు వెన్నెల, ఈ ఇయర్ డైరెక్ట్గా మన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయింది. పాపం చాలా ఇన్నోసెంట్గా సైలెంట్గా ఉంటుంది, ఎవరితోనూ కలవదు, నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నాను అని చెప్పింది. అవునా, చూడ్డానికి చాలా రిజర్వ్డ్గా ఏదో భయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాలేజ్ వాతావరణం అలవాటు పడడానికి టైం పడుతుందేమో. కార్తీక్ నెమ్మదిగా ఆమె గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశాడు. నిజమే కార్తీక్, ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ ఉన్నట్టు అనిపిస్తుంది. కనీసం నవ్వదు కూడా. వయసుకు తగ్గట్టుగా ఉండదు, ఎప్పుడు వైట్ డ్రెస్లే వేసుకుంటుంది. బహుశా వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయేమో. కానీ నాకు తన్ని చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది. ఎలాగైనా తన్ని మన కాలేజ్ లైఫ్కి అలవాటు చేయాలి. కనీసం ఆమె పెదవుల మీద ఒక చిన్న నవ్వు తీసుకురావాలి అని హారిక తన మనస్సులోని మాట చెప్పేసింది. కార్తీక్ హారిక మాటలు వినగానే చాలా సంతోషం వేసింది. తను అనుకున్నది హారిక అనుకుంటూ ఉన్నది ఒకటే. నిజమే హారిక, కొందరు మనసులు బయటకు చెప్పుకోలేని బాధల్లో ఉంటారు. వాళ్ళకు కావాల్సింది జాలి కాదు, ఒక మంచి స్నేహం. నువ్వు తనతో మంచిగా మూవ్ అవుతున్నావు, దట్ ఈజ్ గ్రేట్. ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, క్లాస్మేట్స్గా మేము కూడా ఉంటాం.
అని ఒక మంచి మిత్రుల్లా భరోసా ఇచ్చాడు కార్తిక్. థ్యాంక్స్ కార్తిక్, షూర్ ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి హారిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తిక్ మనసులో మొదటి అడుగు విజయవంతంగా పడినందుకు ఒక రకమైన సంతృప్తి కలిగింది. హారికకు వెన్నెల పట్ల ఉన్న సానుభూతి తన లక్ష్యానికి చాలా సహాయపడుతుందని వాడికి అర్థమైంది. కొద్దిసేపటికి క్లాసులు మొదలయ్యాయి. వెన్నెల ఎప్పట్లాగే క్లాస్ రూమ్లోకి ఎవరు గమనించకుండా వెళ్ళి చివరి బెంచ్లో కూర్చుంది. కొద్దిసేపటికి హారిక వచ్చి ఆమె పక్కన కూర్చుంది. హాయ్ వెన్నెల, బస్సులో రద్దీ ఎక్కువగా ఉందా ఈరోజు? చాలా అలసిపోయినట్టు ఉన్నావు అని అడిగింది. అవును హారిక, బస్ కోసం చాలాసేపు నిలబడవలసి వచ్చింది అని చిన్నగా బదులిచ్చింది వెన్నెల. లెక్స్ల ప్రభాకర్ గారు క్లాసులోకి వచ్చారు. ఆయన సోషియాలజీ బోధిస్తారు. ఆయన క్లాస్ ఎప్పుడు చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది. విద్యార్థులతో ప్రశ్నలు అడుగుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాఠం చెప్తారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ అసైన్మెంట్ చేయబోతున్నాం. సమాజంలో మనుషుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్, దానివల్ల తలెత్తే మానసిక ఒత్తిడి అనే అంశం మీద మీరు గ్రూప్గా విడిపోయి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఒక్కొక్క గ్రూప్లో 4 ఉండాలి. మీరే గ్రూప్ ఫామ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వీక్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని అనౌన్స్ చేశారు ప్రభాకర్ గారు. క్లాస్ అంతా ఒక్కసారిగా కోలాహలంగా మారింది. విద్యార్థులంతా తమ స్నేహితులతో గ్రూప్ ఫామ్ చేసుకుని హడావిల్లో పడ్డారు. వెన్నెల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గ్రూప్ అసైన్మెంట్ అంటే వేరే విద్యార్థులతో కలిసి పనిచేయాలి, మాట్లాడాలి, చర్చించాలి. తన వల్ల కాదు. అత్తగారికి తెలిస్తే తన ఇంట్లోంచి బయటకు రానివ్వరు. ఆ ముఖం భయంతో పాలిపోయింది. హారిక వెంటనే వెన్నెల వైపు తిరిగి, వెన్నెల, మన ఇద్దరం ఒకే గ్రూప్, మనకి ఇంకా 2 కావాలి అని అంది. హారిక, నేను చెయ్యలేను, నాకు ఇంట్లో ఒప్పుకోరు. క్లాసులు అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ నేను చెయ్యలేను అని వెన్నెల గొంతు వణుకుతూ ఉండగా చెప్పింది. అదేంటి వెన్నెల, ఇది సబ్జెక్ట్లో భాగం. ఈ మార్క్స్ ఫైనల్ రిజల్ట్స్లో యాడ్ అవుతాయి. నువ్వు భయపడకు. కాలేజీ అవర్స్లోనే, ఫ్రీ పీరియడ్స్లోనూ లైబ్రరీలో కూర్చొని చేసుకుందాం. ఇంట్లో వాళ్ళకి తెలియవలసిన అవసరం ఏముంది అని ధైర్యం చెప్పింది హారిక. సరిగ్గా అదే సమయానికి కార్తిక్, వినయ్ వాళ్ళ డెస్క్ దగ్గరికి వచ్చారు. హాయ్ హారిక, మీ గ్రూప్లో మేము జాయిన్ అవ్వచ్చాం, మేమిద్దరం ఉన్నాం అని అడిగాడు కార్తిక్. వెన్నెల కళ్ళు ఒక్కసారిగా భయంతో పెద్దవయ్యాయి. ఆ అబ్బాయితో కలిసి ప్రాజెక్ట్ చేయడమా? ఇది ఖచ్చితంగా అసాధ్యం. ఆమె కుర్చీలో వెనక్కి నుక్కుకుపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. హారిక వెన్నెల భయాన్ని గమనించింది. కానీ క్లాస్లో కార్తిక్ మంచి స్టూడెంట్ అని, వాడు ఉంటే ప్రాజెక్టు చాలా ఈజీగా అవుతుందని ఆమెకు తెలుసు. తప్పకుండా కార్తిక్, యు ఆర్ వెల్కమ్. నేను వెన్నెల ఒక టీం. మీరిద్దరు కలిస్తే మా 4 గ్రూపు సెట్ అయినట్టే అని ఒప్పేసుకుంది హారిక. వెన్నెల హారిక చేయి పట్టుకొని గట్టిగా నొక్కింది, వద్దని చెప్పడానికి. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. కార్తిక్ చూపులు వెన్నెల వణుకుతున్న చేతుల మీద పడ్డాయి. ఆమెకెంత భయంగా ఉందో వాడికి అర్థమైంది. ఓకే హారిక, మనం రేపు లంచ్ బ్రేక్లో లైబ్రరీలో కలుద్దాం. టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ, ప్రాజెక్టు వర్క్ ఎక్కువ భాగం నేను వినయ్ కవర్ చేస్తాం. మీరు జస్ట్ రిఫరెన్స్లు వెతికి పెడితే చాలు అని వెన్నెల వైపు చూస్తూ ఆమెకు పరోక్షంగా భరోసా ఇస్తూ చెప్తాడు కార్తిక్. కార్తిక్ చెప్పిన మాటల్లో ఉన్న స్పష్టత, ఏమాత్రం ఒత్తులేనితనం వెన్నెలకు కొద్దిగా ఉపశమనం కలిగించాయి. అయినా మనసులో భయం మాత్రం తగ్గలేదు. ఒకవేళ ఇంటికి తెలిస్తే అత్తయ్య నన్ను చంపేస్తుంది, నా బతుకు మళ్ళీ ఆ 4 గోడలకే పరిమితం అవుతుంది అని తనలో తాను మదన పడిపోతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం లైబ్రరీలో పాత పుస్తకాల వాసన వస్తుంది. వెన్నెల, హారిక ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కొద్ది నిమిషాల్లో కార్తిక్, వినయ్ కూడా అక్కడికి వచ్చారు. కార్తిక్ తన చేతిలో కొన్ని రిఫరెన్స్ బుక్స్తో వచ్చాడు. వాళ్ళు రాగానే వెన్నెల తల దించుకుంది. కనీసం వాళ్ళ వైపు చూడ్డానికి కూడా సాహసించలేదు. ఓకే టీమ్, లెట్స్ స్టార్ట్ అంటూ కార్తిక్ బుక్స్ టేబుల్ మీద పెట్టి వెన్నెలకు సరిగ్గా ఎదురుగా కూర్చున్నాడు. వినయ్, హారిక టాపిక్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కార్తిక్ ఒక పేపర్, పెన్ తీసి ముఖ్యమైన పాయింట్స్ రాస్తున్నాడు.
వెన్నెల మాత్రం చేతులు నలుపుకుంటూ నేల వైపే చూస్తూ కూర్చుంది. ఆమెకు అక్కడ ఉండటం ఒక నరకంలాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ మీటింగ్ అయిపోతుందా అని గడియారం వైపు చూస్తుంది. కార్తీక్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆమెను బలవంతంగా సంభాషణలోకి లాక్కూడదని వాడికి తెలుసు. అందుకే చాలా నెమ్మదిగా వెన్నెల అని పిలిచాడు. ఆ పిలుపుకు వెన్నెల ఉలిక్కిపడింది. నెమ్మదిగా తల పైకెత్తి వాడి వైపు చూసింది. కార్తీక్ పెదవులపై ఒక చిన్న స్వచ్ఛమైన నవ్వు ఉంది. మన సోషల్ ఐసోలేషన్ గురించి రాస్తున్నాం కదా, ఒక మనిషి సమాజానికి ఎందుకు దూరం అవుతాడు అనే దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? జస్ట్ క్యాజువల్గా చెప్పు, తప్పు ఒప్పులు లేవు అని చాలా మృదువైన స్వరంతో అడిగాడు. ఆ ప్రశ్న వెన్నెల గుండెల్లో బాగులా గుచ్చుకుంది. సామాజిక ఒంటరితనం, తనకంటే బాగా దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? సమాజం పెట్టిన కట్టుబాట్లు, కఠినమైన నియమాలు ఒక మనిషిని ఎలా ఒంటరి చేస్తాయో ఆమెకు ప్రాక్టికల్గా తెలుసు. కానీ అది ఎలా చెప్పగలదు? ఆమె పెదవులు వణికాయి. గొంతులో మాటలు బంధించబడినట్టుగా అనిపించింది. అది బహుశా సమాజం వారిని అర్థం చేసుకోలేకపోయినప్పుడు, లేదా వారిపై మొయ్యలేని భారం మోపినప్పుడు మనుషులు వాళ్లకు వాళ్ళే ఓ గోడ కట్టుకొని ఒంటరిగా ఉండిపోతారేమో అని ముక్కలు ముక్కలుగా అతి కష్టం మీద చెప్పింది. ఆమె గొంతులో ఉన్న ఆవేదన, ఆ మాటల్లో ఉన్న లోతు కార్తీక్ స్పష్టంగా వినిపించాయి. ఆమె చెప్పిన ప్రతి మాట ఆమె జీవితానికి అద్దం పడుతుందని వాడికి అర్థమైంది. చాలా కరెక్ట్గా చెప్పా వెన్నెల. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మనం ప్రాజెక్ట్లో హైలైట్ చేద్దాం. గుడ్ అబ్జర్వేషన్ అని మనం మెచ్చుకుంటూ ఆ పాయింట్ని పేపర్ మీద రాశాడు కార్తీక్. కార్తీక్ తన మాటను అంత గౌరవంగా తీసుకొని మెచ్చుకునేసరికి వెన్నెల్లో తెలియని ఒక భావోద్వేగం కలిగింది. ఎవరు ఆ మాట వినడానికి, ఆమె అభిప్రాయాన్ని గౌరవించడానికి ఇష్టపడని ఆ ఇంట్లోంచి వచ్చిన ఆమెకు ఇది ఒక కొత్త అనుభూతి. మొదటిసారి ఆమె కళ్ళల్లో భయం స్థానంలో చిన్న ఆశ్చర్యం, ఒక రకమైన కృతజ్ఞత కనిపించాయి. వినయ్ హారిక కూడా వెన్నెల పాయింట్ చాలా బాగుందని అనడంతో వెన్నెల ముఖంలో ఒక సన్నటి కంటికి కనిపించని చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వును కార్తీక్ తన కళ్ళతో ఫోటో తీసుకున్నాడు. తన లక్ష్యానికి మొదటి మెట్టు పడిందని వాడికి అర్థమైంది. మీటింగ్ ముగిసింది. అందరు లేచి బయటకు నడిచారు. వెన్నెల తన పుస్తకాలు తీసుకుంటూ ఉండగా ఒక పెన్ కింద పడిపోయింది. ఆమె వంగి తీసుకోబోయేలోపే కార్తీక్ దాన్ని తీసుకొని ఆమె చేతికి అందించాడు. థ్యాంక్స్ అని చిన్నగా అంది వెన్నెల. ఇట్స్ ఓకే, ప్రాజెక్టు గురించి భయపడకు, మనమంతా కలిసి ఈజీగా చేసేద్దాం అని ధైర్యం చెప్పి కార్తీక్ ముందుకు వెళ్ళిపోయాడు. వెన్నెల వాడి వెళ్తున్న వైపే క్షణకాలం చూసింది. ఎంత మంచివాడు, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు అని ఆ మనసులో ఒక మూల ఒక చిన్న ఆరాధన భావం పుట్టింది. కానీ మరుక్షణమే తనకు నిషేధం అని గుర్తు చేసుకొని ఆ ఆలోచనను తుంచేసింది. సాయంత్రం 5 గంటలు. ఆనంద నిలయం. వెన్నెల ఇంట్లోకి అడుగుపెట్టేసరికి వాతావరణం ఉక్కబోతగా ఉద్రిక్తంగా ఉంది. అన్నపూర్ణమ్మ పూజ గదిలోంచి బయటకు వస్తుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. వెన్నెల నెమ్మదిగా నడుచుకుంటూ తన గదివైపు వెళ్తూ ఉండగా ఆగు అని కమాండ్ చేసింది అన్నపూర్ణమ్మ. వెన్నెల కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. చేతిలో ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. కాలేజ్లో ఏదో అసైన్మెంట్ అట కదా, గ్రూపులు కట్టే అబ్బాయిలతో కలిసి ప్రాజెక్టులు చేస్తున్నావట. అన్నపూర్ణమ్మ గొంతు ఇంట్లో గోడలను కంపింపజేస్తుంది. వెన్నెల గుండె ఆగిపోయినంత పనైంది. అత్తగారికి ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఆమెకు చెమటలు పట్టాయి. అది లెక్స్లర్ గ్రూప్స్గా విడిపోమంటే నేను నా ఫ్రెండ్ హారిక కలిసామత్తయ్య. వేరే దారి లేక వాళ్ళు కూడా. వెన్నెల మాటలు తడబడుతున్నాయి. ఆపు! అన్నపూర్ణమ్మ గట్టిగా అరిచింది. నేను నిన్ను కాలేజ్ పంపింది చదువుకోమని, అంతేగాని పరాన్వేషం చేయమని కాదు. పరాయి మగాళ్ళతో కూర్చుని ముచ్చట్లు పెట్టమని కాదు. నీ భర్త నా బిడ్డ పోయే సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే నీకు ఈ స్వేచ్ఛ ఎందుకు? నీ బతుకేంటి? నువ్వెక్కడ ఉన్నావన్న స్పృహ నీకుందా అసలు? అని దారుణంగా దూషించింది. ఆ మాటలకు వెన్నెల కళ్ళల్లోంచి కన్నీళ్లు గలాగలా రాలాయి. నేను తప్పు చేయలేదు అత్తయ్య, ఆ చదువుల భాగం మాత్రమే అని ప్రాధేయపడింది. చదువులు ప్రాజెక్టులు నాకు అనవసరం. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ చదువు ఇక్కడితో ఆపేయి.
రేపు ఉదయమే నేను వెళ్ళి కాలేజీలో టీసీ తెచ్చేస్తాను. నువ్వు ఇంటి గడప దాటడానికి వీల్లేదు అని ఆజ్ఞాపించి తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. వెన్నెల అక్కడే నేల మీద కూలబడిపోయింది. ఆమె నోటి నుంచి పెద్ద పెట్టున ఏడుపు వస్తుంది. కానీ బయటకు వినిపించకుండా తన చేతులతో నోరు మూసుకుంది. తన జీవితంలో ఉన్న ఒకే ఒక వెలుగురేఖ, ఆ కాలేజు, ఆ స్వేచ్ఛ అన్నీ తన అత్తగారి ఒక్క మాటతో తుడిచిపెట్టుకుపోయాయి. మళ్ళీ ఆ చీకటి గది, ఆ నిశ్శబ్దం, ఆ కన్నీళ్లు మాత్రమే తనకు మిగిలాయి. ఎందుకు దేవుడా నాకీ శిక్ష? నేను ఏం పాపం చేశాను? నాకంటూ ఒక జీవితం ఉండకూడదా? ఆ కార్తీక్తో నేను కేవలం ఒక ప్రాజెక్టు గురించే కదా మాట్లాడాను. దానికింత పెద్ద శిక్ష అని కుమిలి కుమిలి ఏడ్చింది వెన్నెల. రాత్రంతా వెన్నెల గదిలో దీపం వెలుగుతూనే ఉంది. ఆమెకు నిద్ర పట్టలేదు. రేపు తన కాలేజ్కి వెళ్ళదు. హారిక, కార్తీక్ తన కోసం ఎదురు చూస్తారేమో, తానిక వాళ్ళని ఎప్పటికీ చూలేనేమో అన్న ఆలోచన ఆమెను మరింత బాధిస్తుంది. ముఖ్యంగా కార్తీక్ తన మాటలకిచ్చిన గౌరవం, ఆ చిన్నవ్వు ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం కాలేజీ. కార్తీక్ కాలేజ్ గేట్ దగ్గర వినయ్తో కలిసి నిలబడి ఉన్నాడు. బస్సులు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. విద్యార్థులు దిగుతున్నారు. కానీ వెన్నెల రాలేదు. టైం 9 దాటింది. క్లాసులు మొదలయ్యాయి. కార్తీక్ మనసులో ఏదో తెలియని కంగారు మొదలైంది. వెన్నెల ఎప్పుడు కాలేజ్కి లేటుగా రాదు. ఈరోజు ఎందుకు రాలేదు? ఒకవేళ నిన్న ప్రాజెక్టు విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఆమెను ఏమైనా అన్నారా అన్న అనుమానం వాడి బుర్రలు తొలిచివేస్తుంది. క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. హారిక కూడా డల్గా కూర్చుని ఉంది. హారిక, వెన్నెల రాలేదా అని అడిగాడు కార్తీక్. లేదు కార్తీక్, ఎప్పుడు లీవ్ పెట్టదు. ఈరోజు ఎందుకో రాలేదు. ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు తన్ని అడగటానికి అంది హారిక. కార్తీక్ గుండెలో ఆందోళన పెరిగింది. ఏదో తప్పు జరిగిందని వాడి మనసు చెప్తుంది. వెన్నెల జీవితంలో తను వేసిన అడుగు ఆమెకు సహాయపడకపోగా మరింత నష్టం చేస్తుందేమో అన్న గిల్టీ ఫీలింగ్ వాణ్ణి వేధించడం మొదలుపెట్టింది. నేను ఎలాగైనా వెన్నెల గురించి తెలుసుకోవాలి. ఆమె ఇల్లు ఎక్కడో, అసలు ఆమెకు ఏమైందో నేను తెలుసుకొని తీరుతాను అని తనలో తాను గట్టిగా నిశ్చయించుకున్నాడు కార్తీక్. కార్తీక్ వెన్నెల ఇంటి చిరునామాను ఎలా కనుక్కుంటాడు? అన్నపూర్ణమ్మ వేసిన ఈ అదృశ్య సంఖ్యలను దాటి వెన్నెలకు కార్తీక్ ఎలా చేరువవుతాడు? తన వల్ల వెన్నెలకు వచ్చిన కష్టాన్ని కార్తీక్ ఎలా ఎదుర్కొంటాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.